అనేది అందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే పలు సోషల్ మీడియాలో కూడా ఇదే వార్త హల్చల్ చేస్తుంది. ఇక సీజన్ 8 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ పేర్లు ఇప్పటికే పలు సోషల్ మీడియాలతో పాటు పలు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పేర్లు వచ్చేసినాయి. అయితే వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక ఒక్కసారి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు వారానికి అనేది ఒక్కసారి చూస్తే కనుక ముందుగా హీరో ఆదిత్య హోమ్ ఈయన రెమ్యునరేషన్ అయితే అందరికంటే ఎక్కువ అండి. ఎందుకంటే ఈయన ఒక హీరో స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈయనకి 4.5 lakhs అంటే 4,50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీరియల్ యాక్టర్ నిఖిల్ ఈయనకి కూడా మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఈయనది ఎంతంటే అక్షరాల 4 లక్షలు ఇస్తున్నారు. ఇక మన గ్లామర్ బేబీ విష్ణుప్రియకైతే 4 లక్షలు ఇస్తున్నారు. ఎస్మి గౌడ ఈవిడికైతే 3.7 lakhs అంటే 3,70,000 ఇస్తున్నారండి. అలాగే ప్రేరణకి కూడా 3.2 అంటే 3,20,000 ఇస్తున్నారండి. అలాగే బేబక్కకి అయితే మాత్రం ఈ రెమ్యునరేషన్ ఎక్కువనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2.5 అంటే అక్షరాల 2,50,000 వారానికి ఇస్తున్నారండి ఈమెకి. అలాగే అభయ్ నవీన్ ఈయనకి కూడా 2.3 lakhs అంటే 2,30,000 ఇస్తున్నారు. అలాగే సోనియా ఆకుల ఈవిడికి 2,20,000 ఇస్తున్నారండి వారానికి. అలాగే నాగ్ మణికంఠ ఈయనకి 1.8 అంటే వారానికి 1,80,000 ఇస్తున్నారండి. కిరాక్ సీతకు కూడా 1.5 అంటే 1,50,000 ఇస్తున్నారండి కిరాక్ సీతకి. అలాగే ఆర్జే శేఖర్ భాష ఈయనకి 1.4 1,40,000 ఇస్తున్నారండి వారానికి శేఖర్ భాషకి. ఇక న్యూస్ లీడర్ కళ్యాణి 1.5 ఈవిడికి 1,000 రవితేజకి ఇస్తున్నారు. ఇక వరంగల్ డైరీస్ అని ఉంటది, ఆయనకైతే 1.1 lakhs ఈయన వస్తున్నాడండి. ఈయన ఎందుకు